ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. త్వరలో జరగబోతున్న మెగా డిఎస్సికి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ వీడియోస్ అయితే మన ఛానల్లో తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. ఈ వీడియోలో భాగంగా మరికొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. డిఎస్సికి సంబంధించిన ఫ్రీ ఆన్లైన్ టెస్టులు రాయాలనుకుంటే మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. యాప్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. షేర్ చేసినప్పుడే మన వీడియో చాలా మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మరిన్ని వీడియోస్ నేను తీసుకురావడానికి సపోర్ట్గా ఉంటుంది కాబట్టి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మోస్ట్ ఇంపార్టెంట్ వీడియోస్ని డిఎస్సికి సంబంధించిన అప్డేట్స్ని పొందాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ బటన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ముందుగా ఫస్ట్ వన్ చూసినట్లయితే 2030 నాటికి భౌగోళిక సూచీల ట్యాగుల కోసం భారత ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యం ఎంత? అంటే 2030 నాటికి భారత ప్రభుత్వం ఎన్ని జేఐ ట్యాగులను గుర్తించడానికి లక్ష్యంగా పెట్టుకుందని అడుగుతున్నారు. ఆప్షన్ 1 50,000 జేఐ ట్యాగులు, ఆప్షన్ 2 10,000 జేఐ ట్యాగులు, ఆప్షన్ 3 20,000 జేఐ ట్యాగులు, ఆప్షన్ 4 6,000 జేఐ ట్యాగులు. సో 2030 నాటికి భారతదేశ ప్రభుత్వం ఏదైతుందో మొత్తంగా 10,000 జిఐ ట్యాగులను గుర్తించడానికి లక్ష్యంగా పెట్టుకుంది. 10,000 జిఐ ట్యాగులు భౌగోళిక సూచీలు గుర్తించడానికి లక్ష్యంగా పెట్టుకుంది 10,000 వరకు. ఎప్పటి వరకు? 2030 వరకు. అయితే ఇప్పటి వరకు మన భారతదేశంలో ఎన్ని గుర్తించారు జిఐ ట్యాగులు అంటే 600 పైగా జిఐ ట్యాగులు అయితే ఇప్పటి వరకు గుర్తించడం జరిగింది. సో అత్యధికంగా జిఐ ట్యాగులు కలిగి ఉన్న రాష్ట్రం ఏది అని అడిగినట్లయితే గుర్తుపెట్టుకోండి, తమిళనాడు అత్యధికంగా జిఐ ట్యాగులను కలిగి ఉంది. ఆ తర్వాత మనకు ఏపీ పరంగా చూసుకున్నట్లయితే ఎన్ని జిఐ ట్యాగులు ఏపీకి రావడం జరిగిందంటే ఏప్రిల్ 2025 నాటికి ఏపీకి వచ్చేసి 19 జిఐ ట్యాగులు అయితే ఉన్నాయి. ఇంపార్టెంట్, ఓకేనా? రిలేటెడ్ క్వశ్చన్ కింద ఈ విధంగా అడిగే అవకాశం ఉంది కాబట్టి ఒక టాపిక్ చదువుతున్నప్పుడు దాని యొక్క బ్యాక్గ్రౌండ్ చదవాలని నేను కరెంట్ అఫైర్స్ ఏ విధంగా చదవాలని వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి చూసే ప్రయత్నం చేయండి, ఓకేనా? సో ఇది మనకు ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే మొదటి మహిళల హాకీ ఇండియా లీగ్ విజేత ఎవరు? సో మనకు మొదటిసారిగా మన ఇండియాలో మహిళల హాకీ ఇండియా లీగ్ని అయితే నిర్వహించారు. దీని యొక్క విజేత ఎవరు నిలిచారని అడుగుతున్నారు. ఆప్షన్ 1 జార్ఖండ్, ఆప్షన్ 2 ఒడిస్సా, ఆప్షన్ 3 బీహార్, ఆప్షన్ 4 ఆంధ్రప్రదేశ్. సో మన భారతదేశంలో మొదటిసారిగా నిర్వహించిన మహిళల హాకీ ఇండియా లీగ్ విజేత ఒడిస్సా హాకీ ఇండియా లీగ్ విజేత నిలిచింది. జేఎస్డబ్ల్యూ సుర్మా జట్టు పైన, జేఎస్డబ్ల్యూ సుర్మా అనే టీం పైన అయితే గెలిచి విన్నర్గా నిలిచింది. తొలిసారిగా నిర్వహించారు. ఇంపార్టెంట్, ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, కలకత్తాలోని విలియం ఫోర్ట్ పేరును ఇటీవల ఏ విధంగా మార్పు చేశారు? సో మనకు కలకత్తాలోని విలియం ఫోర్ట్ ఏదైతుందో దాని యొక్క ఫోర్ట్ను ఇటీవల ఏ విధంగా ఏ పేరుగా మార్పు చేశారని అడుగుతున్నారు. ఆప్షన్ 1 విజయ్ దుర్గ్, ఆప్షన్ 2 నందిని దుర్గ్, ఆప్షన్ 3 మోదీ ఫోర్ట్, ఆప్షన్ 4 నేతాజీ ఫోర్ట్. సో కలకత్తాలోని విలియం ఫోర్ట్ ఏదైతుందో దాని యొక్క పేరును విజయ్ దుర్గా మార్పు చేశారు. విజయ్ దుర్గా పేరైతే మార్చడం జరిగింది. విలియం ఫోర్ట్ ఏదైతుందో దాన్ని విజయ్ దుర్గా మార్పిడి చేయడం జరిగింది, పేరు మార్పిడి. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా బీసీఐ చైర్మన్గా వరుసగా 7వ తిరిగి ఎవరు ఎన్నికయ్యారు? సో మనకు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏదైతుందో బీసీఐకి వరుసగా 7వ చైర్మన్గా ఎవరు అపాయింట్ అయ్యారని అడుగుతున్నారు. ఆప్షన్ 1 మనన్ కుమార్ మిశ్రా, ఆప్షన్ 2 కిరణ్ మిశ్రా, ఆప్షన్ 3 రంజిత్ మిశ్రా, ఆప్షన్ 4 అరవింద్ కుమార్ మిశ్రా. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్గా వరుసగా 7వ మనన్ కుమార్ మిశ్రా గారు అయితే అపాయింట్ అయ్యారు, ఎంపికయ్యారు. ఎవరు? మనన్ కుమార్ మిశ్రా. దీనికి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు చైర్మన్గా ఎన్నోసారి? 7వ. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, భారత్లో ఇటీవల అంతర్జాతీయ భద్రతా సదస్సు ఎక్కడ జరిగింది? సో మన ఇండియాలో ఇటీవల అంతర్జాతీయ భద్రతా సదస్సు అనేది ఎక్కడ, ఏ నగరంలో జరిగిందని అడుగుతున్నారు. ఆప్షన్ 1 ముంబై, ఆప్షన్ 2 శ్రీనగర్, ఆప్షన్ 3 ఢిల్లీ, ఆప్షన్ 4 పనాజీ. మన భారతదేశంలో ఇటీవల అంతర్జాతీయ భద్రతా సదస్సు అనేది ఢిల్లీ వేదికగా జరిగింది. 2025లో జరిగింది. అంతర్జాతీయ భద్రతా సదస్సు ఢిల్లీ వేదికగా జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్, ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, అమెరికా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ 18వ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు అని అడుగుతున్నారు. సో మనకు అమెరికాకు సంబంధించిన ఏదైతుందో అమెరికన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్కు 18వ డీజీగా డైరెక్టర్గా ఎవరు నియమితులైన అడుగుతున్నారు. ఆప్షన్ 1 జై భట్టాచార్య, ఆప్షన్ 2 రంజిత్ భార్గవ, ఆప్షన్ 3 సుమిత్రానాథ్, ఆప్షన్ 4 నళిని గుప్తా. అమెరికా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ 18వ డైరెక్టర్గా జై భట్టాచార్య, ఇతను భారత సంతతి వ్యక్తి. జై భట్టాచార్య అమెరికా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్కు 18వ డైరెక్టర్గా అపాయింట్ అవ్వడం జరిగింది. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్.
నెక్స్ట్ మనం చూసినట్లయితే అమెరికాలోని ఏ రాష్ట్రం ఇటీవల హోలీని ముఖ్యమైన సాంస్కృతిక వేడుకగా అధికారికంగా గుర్తించింది? సో మనకు హోలీ పండగ అందరూ తెలిసిందే, ఎంత ఘనంగా జరుపుకుంటాం మనము. అదేవిధంగా అమెరికాలోని ఇటీవల ఒక రాష్ట్రం అయితే హోలీని ముఖ్యమైన కల్చరల్ ఫెస్టివల్గా గుర్తించింది అధికారికంగా, అఫీషియల్గా. ఏ రాష్ట్రం అని అడుగుతున్నారు. ఆప్షన్ 1 ఫ్లోరిడా, ఆప్షన్ 2 హవాయి, ఆప్షన్ 3 టెక్సాస్, ఆప్షన్ 4 కాలిఫోర్నియా. అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం మన హోలీ పండుగను కల్చరల్ ఈ ఫెస్టివల్గా అయితే గుర్తించింది. ఓకేనా, ఇంపార్టెంట్. టెక్సాస్ అనే రాష్ట్రం హోలీ పండుగను సాంస్కృతిక వేడుకగా అధికారికంగా అఫీషియల్గా అనౌన్స్ చేసింది. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఎవరెస్ట్ శిఖరాన్ని 30 సార్లు ఎక్కి రికార్డు నెలకొల్పిన వ్యక్తి ఎవరు? సో ఇటీవల మనం చూసినట్టయితే ఎవరెస్ట్ శిఖరాన్ని ఒక వ్యక్తి 30 సార్లు, అంటే మొత్తంగా 30 సార్లు ఎక్కి రికార్డ్ అయితే నెలకొల్పడం జరిగింది. తన పేరు పైన రికార్డ్ అయితే లిఖించుకున్నాడు. ఎవరైనా అడుగుతున్నారు. ఆప్షన్ 1 అపా షెర్పా, ఆప్షన్ 2 కెంటన్ కూల్, ఆప్షన్ 3 కమిరిటా షెర్పా, ఆప్షన్ 4 మెలిసా అర్నాట్. ఎవరెస్ట్ శిఖరాన్ని అత్యధికంగా 30 సార్లు ఎక్కిన వ్యక్తిగా ఇటీవల కమిరిటా షెర్పా రికార్డులకైతే ఎక్కాడు. ఎవరు? కమిరిటా షెర్పా. ఏం చేశాడు? ఎవరెస్ట్ను 30 సార్లు ఎక్కిన వ్యక్తిగా అయితే రికార్డులు తన పైన అయితే నిక్కించుకున్నాడు. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. ఓకేనా, కమిరిటా షెర్పా. నెక్స్ట్ వన్, భారత ఓడరేవులు షిప్పింగ్ అండ్ వాటర్ వేస్ మంత్రిత్వ శాఖ బ్రాండ్ అంబాసిడర్గా ఇటీవల ఎవరు అపాయింట్ అయ్యారు? సో మనకు భారత ఓడరేవులు షిప్పింగ్ అండ్ వాటర్ వేస్ సంబంధించి మంత్రిత్వ శాఖకు బ్రాండ్ అంబాసిడర్గా ఒకరు అపాయింట్ అయ్యారు. ఎవరని అడుగుతున్నారు. ఆప్షన్ 1 నీరజ్ చోప్రా, ఆప్షన్ 2 మను బాకర్, ఆప్షన్ 3 సచిన్, ఆప్షన్ 4 ధోని. భారత ఓడరేవులు షిప్పింగ్ అండ్ వాటర్ వేస్కు సంబంధించి ఆ మంత్రిత్వ శాఖకు బ్రాండ్ అంబాసిడర్గా మను బాకర్ అయితే అపాయింట్ అవ్వడం జరిగింది. ఎవరు? మను బాకర్. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ప్రాచీ వృక్ష ఆయుర్వేద చికిత్స అంటే పురాతన చెట్లను రక్షించే ఒక కార్యక్రమాన్ని ఇటీవల ఒక రాష్ట్రం అయితే ప్రారంభించింది. ఏ రాష్ట్రం అని అడుగుతున్నారు. ఆప్షన్ 1 గుజరాత్, ఆప్షన్ 2 కేరళ, ఆప్షన్ 3 గోవా, ఆప్షన్ 4 మహారాష్ట్ర. ప్రాచీ వృక్ష ఆయుర్వేద చికిత్స పురాతన చెట్లను సంరక్షించే కార్యక్రమాన్ని ఇటీవల మనకు గోవా రాష్ట్రం ప్రారంభించింది. మోస్ట్ ఇంపార్టెంట్. ఓకేనా, పురాతన చెట్లు ఏవైతే ఉంటారో వాటిని సంరక్షించే కార్యక్రమాన్ని ఇటీవల గోవా అయితే ప్రారంభించింది. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఫ్రెండ్స్, త్వరలో జరగబోతున్న మెగా డిఎస్సికి సంబంధించిన ఫ్రీ ఆన్లైన్ టెస్టులు కానీ అదేవిధంగా ముఖ్యమైన పీడిఎఫ్ ఫైల్స్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. యాప్ లింక్ అనేది డిస్క్రిప్షన్ ఇస్తాను. అదేవిధంగా టీఎస్సికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మిస్ కాకుండా చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ బటన్ క్లిక్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్.